నువ్వు ఏమన్నా చెప్పే, పెద్దోడు మాత్రం పెద్దోడే. వాడిని ఏ స్కూల్లో జాయిన్ చేస్తే ఆ స్కూల్కి పోయిండు, హాస్టల్లో జాయిన్ చేస్తే హాస్టల్లోనే పండుకున్నాడు. అరే పైసలు లేవురా గీ బల్లె చదువురా అంటే ఆ గా బల్లె చదివిండు. నాకైతే దాని మీద పానం గుంజుతుంది. వాడిని చూసొస్తా ఎట్లన్నా సరే. అట్లా కాదు తిక్కదానా, ఆ తోటి పిల్లలందరూ ఫోన్లు తెచ్చుకున్నప్పుడు అందుకు ఫోన్ ఉందానే? ఏ రోజన్నా నాయన నాకు ఫోన్ కావాలని అడిగిండా? ఏ రోజన్నా ఇబ్బంది పెట్టిండా? ఆ తోటి పిల్లలు ఎక్కడెక్కడ పోయారే, గోవాలని టూర్లని గీర్లని పోతుంటే ఆడు చదువుకున్నాడు, వాని కాళ్ళ మీద ఆడు నిలబడ్డాడు. ఎందుకని నాకు ఆయన చూడాలనిపిస్తుంది. అట్లా కదే, ఆడు ఏ రోజన్నా స్వార్థం చూసుకున్నాడా? ఎప్పుడన్నా పైసలు కావాలంటే వాడు 8 గంటలు 10 గంటలు నిలబడుకుంటా ఇంటికి 5,000 కావాలంటే 5,000 పంపిండు, 10,000 కావాలంటే 10,000 పంపిండు. ఆడు ఏం తిన్నాడో ఏడ ఉన్నాడో ఎట్లున్నాడో కానీ ఆడు మన ఇల్లుని పెద్దగా చేసిండే. వాడు ఎవరన్నా అప్పులోళ్ళు ఇంటికి వస్తారేమోనని నేను ముందే భయపడుతుంటే నాయన పైసలు కట్టావా అని పైసలు పంపిండే. నాకు పెద్దోళ్ళ మీద పానం గుంజుతుంది. ఒకసారి పోయి పట్నం పోయి ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆడిపించుకొని ఒక రోజు ఉండి ఆయన మంచిగా చూస్తా. ఆడు ఉండాడు, ఆడు జాబు ఈ పని అని తిప్పని ఆడు పోతాడు. కానీ నేను పిల్లల కాడ కొద్దిసేపు ఆడుకుంటా, ఆడుకొని వస్తానే. నువ్వు ఇష్టం, నువ్వు ఇంట్లో ఉండు ఏమని చేసుకో, కానీ ఇంక అట్లా పోయి ఇట్లా వస్తేనే నా పానం కొంచెం మంచిగా.